గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో గత కొద్ది వారాలుగా వినిపిస్తున్న పేరు రాఘవ్ చద్దా. ఈయన రాజ్యసభ ఎంపీగా చేస్తున్నాడు పంజాబ్ నుంచి. కానీ ఇతను అడిగే క్వశ్చన్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని, అదేవిధంగా బడాబాబుల్ని షేక్ చేసే విషయము ప్రతి పొలిటీషియన్ కూడా అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎందుకు అడగలేదు అని ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఒక లీడర్ కావాలి అని చెప్పేసి గణనీయంగా రాఘవ్ చద్దాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సో ఇది గత కొద్ది కాలంగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే రాజ్యసభ సెక్రటేరియట్ కి అయితే ఒక లెటర్ వెళ్ళింది. ఇతన్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తీసేస్తూ అదేవిధంగా రాజ్యసభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ నుంచే ఒక లెటర్ రావడము, ఆయన సస్పెండ్ చేయడము డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి అనేది ప్రజల్ని చాలా షాక్ గురి చేసింది. సో వాళ్ళ సొంత పార్టీయే నిజాలు ప్రశ్నిస్తుంటే ప్రజల తరపున గొంతెత్తి నిలబడితే సొంత పార్టీయే సపోర్ట్ చేయట్లేదు, అపోజిషన్ నుంచి ఎలా తట్టుకోగలడు, ఇతనే ఒక సపరేట్ పార్టీ పెట్టి ప్రజలకు అండగా నిలబడితే బాగుంటది అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అతను కూడా అదే చెప్పాడు, సైలెన్స్డ్ బట్ నాట్ డిఫీటెడ్ అని చెప్పేసి. నేను సైలెంట్ గా ఉంచారు అంతే, నేను ఓడించలేదు, నన్ను నా మాటల్ని నాకు ప్రజలు తోడుగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక రీల్ పెట్టడం జరిగింది. మీరు నాకు తోడుగా ఉంటే నేను ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాను. ఎన్నేళ్లలో ఒక గొప్ప లీడర్ బయటకు వచ్చారు అని చెప్పేసి ప్రజలు కూడా రియాక్ట్ అవడం జరుగుతుంది. అసలు దీని గురించి ముఖ్యంగా వాళ్ళ స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో పొలిటికల్ గా ఇప్పుడు విపరీతంగా చర్చలోకి వచ్చిన ఒకటే అంశం రాఘవ్ చద్దా. ఆయన పేరు వింటేనే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఆయన క్వశ్చన్ వింటే రాజకీయ పార్టీలన్నీ ఊసలు కదిలిపోతున్నాయి. ఏంటి అసలు ఆయన గురించి ఏం చెప్పారు? యాక్చువల్లీ ఆయన ఒక గుడ్ లీడర్. నిజం చెప్పాలంటే ఆయనే గనుక అంటే ముందుకి వస్తే హీఈస్ రియలీ అంటే ద వే క్వశ్చన్, ఆయన ఎట్లా క్వశ్చన్ చేశాడు పార్లమెంట్ లో ఎక్కడైనా కదా, ఆయన క్వశ్చన్ ద వే హీ క్వశ్చన్ అది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి క్వశ్చన్ చేసే వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే వాళ్ళు అసలు వాళ్ళ ఓన్ పార్టీ ఆయనని నెగ్లెక్ట్ చేసేసారు. అంటే పార్లమెంట్ లో మైక్ సస్పెండ్ చేసేసారు, మైక్ ఇవ్వకుండా అలా ఇలా చేశాడు. దట్స్ రాంగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కరెక్ట్ క్వశ్చన్స్ రేజ్ చేశారు. టు బి హానెస్ట్ ఇంతవరకు ఎవ్వరు కూడా అట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేయలేదు. లైక్ ఇప్పుడు మనం ఎలక్షన్స్ తీసుకుంటే కనుక నార్మల్ ఓటు వేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకోరు వాళ్ళు. ఇదే ఫింగర్ ప్రింట్ ఉంటే మన ఓట్స్ నార్మల్ గా కరెక్ట్ మెజారిటీలో క్యాలిక్యులేట్ చేస్తారు. వాటి చేయకుండా చేస్తే ఓట్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, అది ఏమవుతుందో మనకు తెలియదు. వాళ్ళ లోపల ఏమైనా చేసుకోవచ్చు. సో అక్కడ ఆయన కరెక్ట్ క్వశ్చన్ చేశాడు. సెకండ్ థింగ్ వచ్చేసి రీఛార్జ్. ఫోన్ లో రీఛార్జ్ మనం నార్మల్ గా డైలీ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటే 30 days కి నార్మల్ గా ఇస్తున్నాం. బట్ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు 28 days. అది కరెక్ట్. అసలు మనం 2 days ఎందుకు లాస్ అవ్వాలి? మనం కరెక్ట్ అమౌంట్ పే చేయాలి. 2 days మీద పోతుంటే ఎంత మంది చాలా మంది ఉంటారు, కోట్ల మంది. అవును, నిజం. అట్లాంటి మనమే లాస్ అసలు. నిజం ఇక్కడ మనమే లాస్. ఆయన కరెక్ట్ క్వశ్చన్ చేస్తారు. నిజం చెప్పాలని ఫ్లైట్ లో చార్జెస్ ఇవన్నీ కొంచెం 1 kg అటు ఇటు అయినా కూడా చార్జెస్ చేస్తున్నారు. అదే ఫ్లైట్ డిలే అయితే మాత్రం మన మనీ మనకు రిటర్న్ ఇస్తున్నారా? లేదు. మనం వేస్ట్ చేయాలి, మన టైం వేస్ట్, మనం లాస్ అన్ని. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఓన్లీ మనవి చూస్తున్నారు. ఇవన్నీ ఆయన ఇంక ఇలాంటివి చాలా రేజ్ చేస్తారు. చాలా అవును, అవన్నీ క్వశ్చన్స్ కరెక్ట్ గా రేజ్ చేస్తారు. ఆయన ఈ పనికి మాలిన ఇట్లాంటి పొలిటికల్ లీడర్స్ కంటే అట్లాంటి వాళ్ళు ముందుకు వస్తే దేశం బాగుపడుతుంది. మన దగ్గర ఉంటే ఎలా ఉంటది నా ఫీలింగ్ అదే. అట్లాంటి ఒక లీడరే ఉండాలి అని నా ఫీలింగ్. ఈ లీడర్స్ కంటే అట్లాంటి ఎంతో అంటే అట్లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉండుంటారు, బయటికి రాకపోవచ్చు. లైక్ అట్లాంటి వాళ్ళు ముందుకు వస్తే విల్ నాట్ బి లైక్ దిస్ ఏమో అని నా ఫీలింగ్. సో ఇక్కడ ఒకవేళ అలాంటి ఒక లీడర్ మన దగ్గర సీఎం అయి ఉంటే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? అది వి కాంట్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ. అంత టాలెంట్ అంత ఉన్న పర్సన్. మెయిన్ అకౌంటబిలిటీ ఉంటది, డబ్బులు దుర్వినియోగం అవ్వవు, నిధులు ప్రజల డబ్బులు ప్రజలకే అందుతుంది. అవును, అదే కదా మనం కోరుకుని. అవును, దట్స్ వాట్ వి నీడ్ యాక్చువల్లీ. అట్లాంటి లీడర్సే ఉండాలి అని నా ఫీల్. హాయ్ అండి. రాఘవ్ చద్దా ఇప్పుడు ఇండియాలో టాక్ ఆఫ్ మన మొత్తం ఇతని పేరే వినిపిస్తుంది. ఇతను అడిగే క్వశ్చన్స్ ఒక్కొక్కటి బయట పార్టీలకే కాదు ఆయన సొంత పార్టీలకు కూడా కోసలు కదిలిపోతున్నాయి. ఏంటి అసలు ఇతని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఢిల్లీ దేశ రాజధానిలో మోడీ గారు వచ్చిన తర్వాత
10 సంవత్సరాల్లో ఎందుకు ఓడిపోయారు, ఏంటి ఎందుకు ఓడిపోయారు, దేశం మొత్తం మోడీ పరిపాలిస్తుంటే ఈయన ఎందుకు ఓడిపోతున్నారు, అక్కడ దేశ రాజధానిలో ఓడిపోవటం ఏంటి అనే బాధ మొన్నటిదాకా మాకు ఉంది. ఇలాంటి వాళ్ళనే గవర్నమెంట్ నిలదీసేవాడు ఏడుండారు నాయన సొసైటీలో అనుకుంటే మనకు కనపడ్డాడు. మన దేశ రాజధానిలో ఈ రోజు ఆయన కనపడ్డాడంటే ఒక గర్వంగా నాకు అనిపించింది, చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఆయన అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్న మేధావులే తల దించుకున్నారంటే ఎంత దొంగ, ఎంత సొసైటీ అనేది ఎంత స్మగ్లింగ్ అలవాటు పడిపోయిందో తెలుసుకోవాలి. చదువుకున్నవాడు బయట దేశానికి ఎందుకు వెళ్తున్నాడా అని జ్ఞానం మనకి ఈ రోజు అవుతుంది. కానీ బయట దేశాలకు వెళ్ళి నలిగిపోయేవాళ్ళు బయటకు వచ్చి నిల తీయాలి అని ఒక ఆకర్షణ అనేది కనపడింది. అంటే ఇతను వెల్ ఎడ్యుకేటెడ్, చార్టర్డ్ ట్యాక్స్ అకౌంట్ చేసిన వ్యక్తి, ప్రతి దాని మీద ఎంత ట్యాక్స్ కడుతున్నాం, ఎంత పోతుందనే దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి ఒక వ్యక్తి ఒక సీఎం లాంటి పొజిషన్ లో ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా మారబోయింది అంటే ఒక చరిత్రను మళ్ళీ రాయొచ్చు. ఏంటంటే సంపాదిస్తున్నారు, సంపాదించినోడికే సంపాదన వచ్చి ఏం చేయాలో తెలియక బయట దేశంలో అయినా గొల్లగొడుతున్నాడు కానీ పక్కనడికి ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు చేయటం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ అధికారులు స్పందన అనేది ఉంటుంది, ఒక మార్పు వచ్చింది. ఒక సిబిఐకి కానీ, ఒక ఏసీపీకి కానీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాడికి కానీ ఒక విలువ వచ్చింది. ఇప్పుడు ఆ విలువ లేదు. వాళ్ళు శాలరీలు తీసుకుంటున్నా వాళ్ళే బాధపడుతున్నారు. కొంతమంది నిజాయితీ గల వాళ్ళు, నిజాయితీ లేని వాళ్ళ గురించి మనం చెప్పలేం. కానీ మార్పు అనేది మొదలవ్వాలంటే వాళ్ళ ద్వారానే. కాబట్టి ఇలాంటి నాయకుడు కూడా ఉండాలి. అంటే మరి ఇతను ఇట్లా నిజాయితీగా ప్రశ్నించడం వల్ల సొంత పార్టీ నుంచే కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయింది. ఇప్పుడు ఆ ఫ్లోర్ లీడర్ నుంచి తొలగించాడు రాజ్యసభలో, మళ్ళీ అతని మైక్ కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అంటే ఆ పార్టీ అతని మాటలకి ఏకీభవించట్లేదనే కదా. ఇండిపెండెంట్ చరిత్ర భారతదేశానికి ఒకప్పుడు ఉంది. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఇండిపెండెంట్లు రావటం వల్లే ఈ పార్టీలు అనేవి పుట్టినాయి. లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీగా దిక్కు, బీజేపీ కానీ కింద లోకల్గా ఉన్న పార్టీలు కానీ పుట్టింది ఎలా, ఇలా ఇండిపెండెంట్లు బయటకు వచ్చి నిలదీయటం వల్లే. కాబట్టి ఇండిపెండెంట్లు ఇంకా పెరుగుతారు, వాళ్ళకి స్వేచ్ఛ అనేది వచ్చిద్ది అనే నమ్మకం ఈయన చూసిన తర్వాతే నిజాయితీ పరులకి అనిపిస్తాం. ఇలాంటి నిజాయితీ పరులు కావాలి. 12 నెలలు ఉంటే 13 నెలలు బిల్లు వేయటం ఏందన్న రాజకీయ నాయకులకి? ఫోన్ బిల్లులు కానీ ఏ అయినా 13 నెలలు వేయటం ఏంది? ఇది న్యాయమేనా అసలు? మరి తినబుద్ధి కావట్లేదన్నా, ఆయనకి పడుతున్నాయి కాబట్టి ఆ బాధతో చెబుతున్నాడు. జనం డబ్బులు మనం తినేది ఏందిరా నాయన, మనం కష్టపడి మనం సంపాదించలేమా? కడదాం ట్యాక్స్, మనం ఈ దేశంలో పుట్టినందుకు ట్యాక్స్ కట్టాలి, కడదాం. ఇంకో రూపాయి ఎక్స్ట్రా సంపాదిద్దాం, నిజాయితీగా కడదాం, నిజాయితీగా బతుకుదాం. మనతో పాటు మిగతా వాళ్ళు ఎందుకు బతకట్లేదు? సరిపోవట్లేదా? ఏమన్నా 110 ఏళ్ళు బతుకుతున్నారా? 100 ఏళ్ళు బుక్కే. మహా అయితే బిల్లలు వేసుకున్న 100 ఏళ్లే కదా నువ్వు బతికేది. 150 ఏళ్ళు ఏం బతకవుగా. మరి 150 ఏళ్ళు 200 ఏళ్ళకి సరిపోయే సంపాదిస్తున్నాడు. మరి అవసరం ఇదంతా అనే ఫీలింగ్ ఆయనలో కలిగింది కాబట్టి బయటకు వచ్చాడు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు, పార్లమెంట్ని స్పందించేలాగా చేస్తున్నాడు. ఇండియాని షేక్ చేసే క్వశ్చన్ ఒకటి, అన్నిటికీ తమ్ములు పెడుతున్నారు, ప్రతి చిన్న విషయానికి తమ్ములు పెడుతున్నారు, ఓటేసేటప్పుడు ఎందుకు తమ్ము పెట్టట్లేదు? కరెక్ట్ క్వశ్చన్ అడిగేవాళ్ళం. ఇంతకుముందు ఓటేసిన విధానం వేరు, ఇప్పుడు ఓటేసే విధానం వేరు. ఈ మిషన్లు రావటం వల్ల తొందరగా అవుతుంది, ఓకేనా? కానీ మరీ తొందర అయిపోతుందిగా. ఒక్కొక్కరికి 150, 180 వచ్చేస్తున్నాయి కదా. రాజకీయ నాయకులు ప్రతిపక్షం లేకపోతే నోరే తెరుస్తారా? ప్రతిపక్షం ఉన్న భయంతోనైనా ఆడు మన మీద పడతాడు అని చెప్పేసి వీడు తగ్గుతాడు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకపోతే రాజకీయ నాయకుడు చేతికి అందుతాడా? గవర్నమెంట్ అధికారులు పని చేయట్లేదు, వాళ్ళని అదేమంటే భయపెడుతున్నారు రాజకీయ నాయకులు అంటారు. వాళ్ళు భయపెడతాను కదా, నువ్వు గవర్నమెంట్ అధికారి అయింది. మరి ఇప్పుడు స్వేచ్ఛంగా బతుకుతుంది ఇండియన్ లో పరంగా చూస్తే ఒక ఇండియన్ ఆర్మీకి తప్ప మిగతా ఎవ్వరికి గవర్నమెంట్ అధికారికి స్వేచ్ఛ అనేది లేదు. ఆయన్ని ఎందుకని అంటే అంత మంచి లీడర్ ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా మైక్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆమె సొంత పార్టీ చెప్పడం జరిగింది కదా. లైక్ రాఘవ్ చద్దా గానీ మనం చూసామంటే మోర్ ఓవర్ హీఈస్ క్వశ్చనింగ్ అబౌట్ మన నార్మల్ జనరల్ పీపుల్, జనరల్ పబ్లిక్ అసలు మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని తనైతే అడిగేశాడు. లైక్ మోర్ ఓవర్ అది ఎక్కడ కూడా ఒక పొలిటికల్ లైక్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక ఆలోచనలు అవన్నీ లైక్ మ్యాచ్ అవుతున్నాయా లేవా అవేమి చూసుకోకుండా లైక్ ఓన్ పార్టీలో ఉన్న లూప్ హోల్స్ కూడా బయట పెట్టినట్టుగా ఉన్నాయి కొన్ని.
సిన్సియర్ గా ఉన్నాడు ఒక మాట ఒక మాటలో చెప్పాలంటే సిన్సియర్ గా ఉన్నాడు. ఒక ప్రాపగాండా వేసుకొని ఎక్కడా లేదు. మనకి జనరల్ గా 2 వింగ్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్. లెఫ్ట్ వింగ్ ఏమో మన బీజేపీ ఉంటుంది, రైట్ వింగ్ ఏమో ఆబ్వియస్ గా కాంగ్రెస్ ఉంటుంది. వీళ్ళు హిందూ ముస్లిం లైక్ ఇలాంటి రొటీన్ ఉంటాయి కదా, ఏమీ కొత్తగా ఏమి ఉండవు వాళ్ళ దగ్గర నుంచి. బట్ రియల్ అసలు కష్టాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి లైక్ పార్లమెంట్ లెవెల్లో అక్కడ అడ్రస్ చేయడం అంటే ఇది గ్రేట్ థింగ్ అసలు. ఫస్ట్ లైక్ అంత డేరింగ్ గా ఏ పార్టీ అసలు ఏమనుకుంటుంది, తన ఓన్ మెంబర్సే కదా ఇప్పుడు సైలెన్స్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఇంకా క్వశ్చన్ చేయాలన్నా ఇంకా ధైర్యం అన్నది ఇంకా సరిపోదు. ఇంకా లైక్ ఇప్పుడు మనల్ని నమ్మిన పార్టీ మనల్ని ఇలా ముంచేస్తుంది అంటే లేదు కదా. లైక్ ఇది దే సైలెన్స్డ్ హిమ్ బట్ నాట్ డిఫీటెడ్ హిమ్. లైక్ ఇప్పుడు తినంటూ ఓన్ గా ఒక పార్టీ గానీ పెట్టుకున్నాడు అనుకో, లైక్ ఒక మంచి ఫాలోయింగ్ రావచ్చు, ఇంకా ఒక గ్రేట్ ఇంకా లైక్ కంప్లీట్ గా ఇంకొక థర్డ్ వింగ్ అన్నది ఇంకోటి ఫామ్ అవ్వచ్చు, ఒక న్యూట్రల్ వింగ్ లాగా. ఇది యాక్చువల్లీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అనేది ఒక అరవింద్ కేజ్రీవాల్ ఉంటారు, మంచి ఇది ఉంది. అంటే మనోడి మీద కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది. అవును, అలాంటిది అతనే ఈ విధంగా సైలెన్స్ చేస్తున్నారు అనేసి అన్నట్టుగా ఉంది. మోర్ ఓవర్ అరవింద్ కేజ్రీవాల్ గాని చూసామంటే రీసెంట్ గా జైలుకి కూడా వెళ్ళొచ్చారు. సో తన మీద కూడా కేసెస్ అయితే పడ్డాయి. ఆబ్వియస్ గా దీని వెనకాల ఉన్నది బీజేపీయే. లైక్ అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తన మీద ఉన్న ప్రెషర్ తో తను ఆపుతున్నాడు. సో మోర్ ఓవర్ ఇక్కడ పర్సనల్ గ్రడ్జెస్ ఏముండవు, జస్ట్ ఫర్ సర్వైవల్ కదా. అరవింద్ కేజ్రీవాల్ గారు కేసు పెట్టి ఆ జైల్లోకి వెళ్ళినప్పుడు గానీ, ఆ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడ్డప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసింది లేదు. మన రాఘవ్ చద్దా గారు సేమ్ పార్టీలో ఉండి కూడా కలిసింది లేదు. అప్పటి నుంచే పుకార్లు వస్తున్నాయి వీళ్ళిద్దరికి ఏదో ఉంది మధ్యలో ఉంది. ఆబ్వియస్ గా ఉంటది కదా. లైక్ ఇప్పుడు రీసెంట్ గా చూసామా అంటే ఇక్కడ మనకి రాఘవ్ చద్దా ఎవ్రీథింగ్ ఓపెన్ గా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో అక్కడ మినిస్ట్రీ ఉండి అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో మనం కానీ చూసామంటే అక్కడ పొల్యూషన్ లెవెల్స్ చూసామంటే డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేయట్లేదు లాస్ట్ 12 years గా కంప్లైంట్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ పవర్ లో ఉన్నారు, అప్పుడేం చేయలేదు కదా. మరి అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరిని లైక్ మనం ఒకళ్ళని ఫేవరెటిజం అన్నది చేయలేము. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కొద్దిగా మంచి చేసి ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం చెడుని కూడా వదిలేశారు కదా. సో ఇప్పుడు వచ్చి నీ రాఘవ్ చద్దా ఏం చేస్తున్నారు, ప్రతి పాయింట్ ని పిక్అవుట్ చేసి బయటపడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు టాక్సేషన్ చూసామంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసే టాక్సెస్ గానీ, ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్ లో అసలు ఇలాంటివన్నీ లైక్ ఇది మోర్ ఓవర్ ఒక ఫారెన్ మినిస్ట్రీలో ఉన్న లైక్ పాయింట్స్ అని మన ఫస్ట్ టైం మనకి ఇండియాలో అయితే మనం చూసాం. ఇవి లైక్ ఇలాంటి పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి బ్రో ముందు గానీ, లైక్ యుఎస్ఏ అలాంటి దగ్గర ఉంటాయి అవి. అలాంటి ఒక లీడర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం అనేది నేను ఇంతవరకు వినలేదు. సేమ్ నేను కూడా లైక్ ఇలాంటి శంకర్ మూవీస్ లో చూస్తుంటాం, వన్ డే సీఎం లైక్ అలాంటివన్నీ లైక్ రియల్ లైఫ్ లో మనం చూసినట్టు అంటే ఇన్స్టా రీల్స్ లో వస్తున్నాయి కదా ఫుల్ వైరల్ అయ్యి. లైక్ అనుకున్నాం లైక్ ఇలాంటి పర్సన్ ఏదో సైలెన్స్ అయిపోతాడు, లేదా కరప్షన్ లో కలిసిపోతారు, లేదంటే చంపేస్తారు. 3 అవుతాయి కదా జనరల్ గా ఇండియాలో. వెళ్ళకపోతే నెక్స్ట్ ఇంకా ఏదో ఒక హెలికాప్టర్ క్రాష్ అంటారు, లేకపోతే బైక్ క్రాష్ అంటారు, అలా ఏదో ఒకటి చెప్పి ఇంకా సైలెన్స్ అయితే అయిపోద్ది ఇంకా. సో అంటే ఏంటి అంటే ఇలాంటి ఒక లీడర్ సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను. అంటే ఓవర్ నైట్ చేంజెస్ వచ్చేస్తాయని నేను అన్ను. ఎంత జెన్యున్ గా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎకానమిక్స్ అన్న మ్యాటర్ అయితే అవుతాయి. బట్ మోర్ ఓవర్ కరప్షన్ అన్నది తగ్గుతుంది, సేఫ్టీ లెవెల్స్ పెరుగుతాయి. లైక్ మనం పెట్టే ఎవ్రీ రూపీకి మనకి వర్త్ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం లైక్ మనం ఒక సోప్ కొన్న ట్యాక్స్ కడతాం, ఒక 1 రూపీ ఎక్లేర్ చాక్లెట్ తిన్నా కూడా దాని మనం ట్యాక్స్ అయితే కడతాం. బట్ మనకి ఆ రిటర్న్ ఎక్కడైనా కనబడుతుందా? బైక్ మీద వెళ్తేనేమో మొత్తం అన్ని రోడ్స్ అన్ని గుంటలు ఉంటాయి, వర్షం వస్తే అక్కడ మనం ఇంటర్వ్యూ కూడా చేయలేము, మునిగిపోతుంది ఆబ్వియస్ గా. సో ఇలాంటి చేంజెస్ అన్నీ వస్తాయి, లైక్ ప్రాపర్ సీవేజ్ సిస్టమ్ గానీ, లైక్ ఎవ్రీథింగ్ విల్ బి వర్త్. లైక్ మన హెల్త్ కేర్ గురించి అన్నా లైక్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బ్రో. ఇప్పుడు కడుతున్నామంటే ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు, మీకన్నా ఉంటుందా? జెన్యున్ గా చెప్పండి, కట్టే ట్యాక్స్ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ అలాంటి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అనేవి రావచ్చు ఇలాంటి లీడర్స్ గానీ వస్తే మనకి. అంటే ఇప్పుడు ఇలాంటి ఒక లీడర్ ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఈ ఇన్సిడెంట్ వల్ల అతను ఓన్ పార్టీ పెడితే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? పెడితే బాగుండు అని చాలా మంది సోషల్ మీడియాలో అతనికి సపోర్ట్ గా కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పెట్టమని అడుగుతున్నారో ఇలా పార్టీ పెట్టిన తర్వాత ఒక్క రూమర్ వచ్చిందంటే వాళ్ళే ఒక్కోటి కూడా అయ్యారు. అంటే చూసాం కదా చాలా సార్లు చూసాం. లైక్ ఇవన్నీ మాటలు ఎలక్షన్ ముందు రోజు వరకు మన నుంచి వస్తాయి. ముందు రోజు ఎలక్షన్ లో మనీ లిక్కర్ మ్యాటర్ అవుతుంది. ఎవరైతే క్వార్టర్ ఇస్తారో నోట్ ఇస్తారో వాళ్ళకి ఓటేస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ ఇదే అంటాం, మళ్ళీ మంచి జరిగితే బాగుండు అని. ఓటేసే లైక్ ఎవరు ఓటైతే వెళ్ళైతే వేయరు కదా నించొని. సగం మందికి మన ఓట్ పర్సెంటేజ్ పడిపోయింది ఆటోమేటిక్ గా. అడిగిన క్వశ్చన్ బయట అన్నిటికీ ఫింగర్ ప్రింట్ ఉంది, ఆఫ్టర్ ఆల్ అంత చిన్న చిన్న వాటికి ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు ఓట్ వేసినప్పుడు ఫింగర్ ప్రింట్ ఎందుకు ఉండదు? అలాంటివి కానీ పెడితే ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఒప్పుకోదు, దానికి రైట్ వింగ్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే 2 వింగ్స్ కూడా ఎండ్ ఆఫ్ ది డే కరప్షనే చేస్తాయి, మనకు తెలిసిందే కదా. సో ఎవరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుకోరు, జస్ట్ బ్లేమ్ గేమ్ ఆడతారు. లెఫ్ట్ వింగ్ చేసింది లేదా రైట్ వింగ్ చేసింది, అందుకని దాని సొల్యూషన్ అయితే ఎవరు చెప్పరు.
ఇలాంటి వాళ్ళు సొల్యూషన్ చెప్దామంటే వీళ్ళని యూస్ చేసుకొని సైడ్ చేసేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. సో ఇలాంటి వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది, బట్ మనలో అందరిలో కూడా రావాలి కదా ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అన్నది. ఇలాంటి సపోర్ట్ ఇప్పుడు ఈ చెడ్డా గారి గురించి మాట్లాడదాం ఇప్పుడు కరెక్ట్ గా. జస్ట్ యూత్ ఎవరైతే ఇన్స్టా రీల్స్ చూస్తున్నారో, యూట్యూబ్ నుంచి ఎవరైతే న్యూస్ చూస్తున్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 23 to 35% ఉంటుంది ఓట్ షేర్. మిగిలిన 70% ఎవరు? డైలీ వేజ్ వర్కర్స్. వాళ్ళకి ఇవేం అవసరం లేదు, మళ్ళీ లిక్కర్ మళ్ళీ నోట్. లైక్ ఇంకా అలా హ్యాబిట్యుయేట్ అయిపోయింది. వీళ్ళంతా థింకింగ్ మారాలి, ఇలాంటి లీడర్స్ పవర్ లోకి రావాలి అంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఐ థింక్. వాట్ ఎవర్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇతని పార్టీలో ఉంటాడా లేదా అంటే చాలా అదర్ స్టేట్ నుంచి కూడా సపోర్ట్ వచ్చేంతగా అతను ఏదో చేశాడనే. ఆల్ ఇండియా వైడ్ తను అడిగిన ప్రతి క్వశ్చన్ ఇండియా వైడ్ మొత్తం. లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాడు కూడా అది ట్రాన్స్లేట్ చేస్తే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా లైక్ ఎవ్రీ పర్సన్ ప్రాబ్లం, అది ఒక ఇండియన్ ప్రాబ్లం అది. సో ఆబ్వియస్ గా అలాంటి వాళ్ళు పవర్ లోకి అయితే రావాలి, మార్పు రావాలి, అదే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. రాఘవ్ చద్దా గారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తొలగించడం జరిగింది. అసలు అదే విధంగా ఆయనకి మైకే ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన సొంత పార్టీయే చెప్తుంది కదండి, దాని గురించి ఏమంటారు? చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే రాఘవ చద్దా గారు ప్రజలలో చైతన్యం చేయడానికి చాలా విషయాలు మాట్లాడాడు. పార్లమెంట్ ఆయన ఎత్తిన గొంతు ఎవరు కూడా ఇంతవరకు ఏ పార్టీ కానీ ప్రధాన పక్ష పార్టీ కానీ ఎవరు కానీ ఎత్తలేదు. అట్లాంటి ఒక ఫ్లోర్ లీడర్ను వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్, ఎందుకంటే నాకన్నా ఎక్కువ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఫ్లోర్ లీడర్ నుంచి వేరే మిట్టల్ గారు తీసుకొచ్చారు. కానీ కొన్ని విషయాలు తీస్తే ప్రజలు ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. ఆయనకి నియర్లీ 65% ఓట్లు ఇప్పుడు ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది. ఎవరికి? చద్దా గారికి, రాఘవ చద్దా గారికి. ఎందుకంటే ఆయన మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరు ఆయనను అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే మంచిగా అడిగే క్వశ్చన్లు చాలా మంచిగా అడుగుతారు అని చెప్పి ఆయనకు చాలా బాగా ఇప్పుడు గుడ్ విల్ ఉంది. వెల్ ఎడ్యుకేటెడ్ తో పాటు చార్టెడ్ అకౌంట్ ఏదో చేశాడని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం ని, అది మేజరే కాకపోతే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఫ్లైట్ ఛార్జెస్, వెయిటింగ్ ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, రీఛార్జ్ 28 చేసి కావచ్చు, ఇవన్నీ అందరూ సైలెంట్ గా మాట్లాడుకుంటారు, సర్లే అని సర్దుకొని పోతుంటారు. కానీ ఆయన పార్లమెంట్ లో ఎప్పుడైతే ఆ క్వశ్చన్ చేశాడో అది టాక్ మొత్తం స్టేట్ మొత్తాన్ని షేక్ చేసింది. అది స్టేట్ మొత్తం కాదండి, మొత్తం ఇండియా లెవెల్లో ఆ విషయాలన్నీ మొత్తానికి చాలా ఫేమస్ అయినాయి. ప్రతి ఒక్క చిన్న విషయం నీకు తెలియని విషయాన్ని తెలియజేసినందుకు వాళ్ళకందరికీ పెద్ద అంటే ఈయనలో ఎంతమంది చేయలు ఉన్నాయంటే పెద్ద బడా లీడర్లు అన్నీ ఆయన చేయలు ఉన్నాయి. అయినా ఇట్లా చేస్తున్నాయని చెప్పి, ఎందుకంటే ఒక సెల్ ఫోన్ ఛార్జ్ కూడా 30 రోజుల పైసలు తీసుకొని 28 రోజులకు చేస్తుండు. ఒక రోడ్ కట్టేదానికి కూడా రోడ్ ట్యాక్స్ ఎంత కట్టాలి, విమానయాన ఛార్జీలు వాళ్ళు ఇవ్వకున్నా కానీ, పెట్రోల్ సర్ఛార్జీలు, ప్రతి ఒక్క విషయానికి మనం ఏదైనా విషయాన్ని మాట్లాడినప్పుడు పార్లమెంట్లో సూటిగా అడిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాఘవ చద్దా గారు. ఇంటి పన్ను కూడా కావచ్చు, ఇంటి పన్ను మేము కష్టపడి కట్టుకొని పన్ను, ఇట్లాంటివన్నీ అంటే ఇతను ప్రశ్నించడం వల్ల పార్టీలకి భయం అవుతుందని చెప్పుకోవచ్చా? సొంత పార్టీయే భయపడే ఆయన అడిగే క్వశ్చన్లన్నీ 100% కరెక్టే ఉన్నాయండి. కాకుండా ఏంటంటే పార్టీలో కానీ ఇప్పుడు ఆదాని వాళ్ళకి వచ్చే పైసలన్నీ పోతున్నాయి, వాళ్ళకి వచ్చే దీనికంటే ఇంకా విమర్శిస్తే ప్రజల్లో వ్యతిరేకస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఈయనను ఎలా తీపేయాలని చెప్పి ఒక అందరూ ఆయన కలుసుకొని ఆ పార్టీ దగ్గరకు పోయి, కేజ్రీవాల్ దగ్గరకు పోయి ఆయన తీపేయడం జరిగింది. 100 వాళ్ళు అదే జరిగింది. ఎందుకంటే రేపు కేజ్రీవాల్ కన్నా ప్రైమ్ మినిస్టర్ ఈయనే కావచ్చు. ఈయన అన్ని క్వశ్చన్లు అడుగుతారు, పార్లమెంటు ఈయనకు అన్ని విధాలా సహకరిస్తారు, ప్రజల మద్దతు ఈయనకు లభిస్తుందనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు పక్క జరగను. ఇట్లాంటి వాళ్ళను, చదువుకున్న ఎడ్యుకేటెడ్ వాళ్ళను 20 మంది ఉంటే మన యొక్క పార్లమెంటు భారతదేశమే కాదు, ఇండియా కాదు, ఏదైనా సాధించవచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఉంచాలి. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది అంటారు? సొంత పార్టీ పెట్టంటే కొన్ని డబ్బులు కావాలి, అన్నీ కావాలి, కొన్ని మేధాశక్తి ఉండాలి, ప్రతి ఒక్కరు సహకారం ఉంచాలి. వీళ్ళందరికీ ఏంటంటే డబ్బు అందరూ పార్టీ పెట్టాలనే ఉద్దేశం కాదు. కాకుండా ఇట్లాంటి వ్యక్తులను పార్లమెంట్ ద్వారా ఎన్నిక కానీ, లేదంటే ఎమ్మెల్సీ మన ఎంపీ కానీ దీనిలాగా తీసుకొని వీళ్ళకి ఇట్లాంటి మద్దతు ఇస్తే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. విషయం పార్లమెంటు లేవనెత్తిన వాళ్ళు ఒక రాఘవ చద్దని, ఏ విషయమైనా స్టేట్ది కానీ సెంట్రల్ కానీ విషయం ఎత్తింది రాఘవ చద్దా. లేకుండా ఎంతో మంది ఎంపీలు వచ్చారు, ఎవరు కూడా మాట్లాడాలి ఇట్లాంటి విషయాలు. అందుకే వాళ్ళ భయం పుచ్చుకుంది.
దానివల్ల ఈయనను పక్క జరిపేసి మన ప్రజాస్వామ్యాన్ని తొక్కుపెట్టడానికి ఇది ఒక కారణం అని మనం నిరూపించవచ్చు. ఓకే, అంటే ఒకవేళ సపోర్ట్ ఉండి ఒక పార్టీకి ఇలాంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అప్పుడు చాలా అద్భుతం అండి. నువ్వు క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఒక సీఎం ఇట్లాంటి వ్యక్తి ఉంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అంటే ఏ దేశమైనా ఆ దేశానికి సంబంధించిన విషయం చెప్తున్నాను. ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మొత్తానికి అమెరికన్ మించి యొక్క దేశంగా తయారు చేయవచ్చు. చదువుకున్న నాలెడ్జ్ అన్న వేరే ఉంటుంది, మైండ్ ఆఫ్ పీస్గా వేరే ఉంటుంది. ఆయన ఆలోచన ఏంటంటే చాలా చాలా అంటే 100% మెచ్చుకోదగినవి ఉన్నాయి. ఏ విషయాన్ని ఆయన ఒక్కటి కూడా పార్లమెంట్ రాంగ్ మాట్లాడలే. అందరూ 100 మంది, ఒక 670 మంది పార్లమెంటీలు ఉన్నా కానీ 600 మంది వాళ్ళు మెచ్చుకున్నారు. ప్రజల్లో ఇప్పుడు ఎంత గొప్ప కీర్తి ఆయన ఒక్క